హలో ఎవ్రీబడీ. సో, ఇది గోవాలో డే సెకండ్. ఇక్కడ స్కూటీ ఏంటి అనుకుంటున్నారా? యాక్చువల్లీ గోవాలో స్కూటీ అండ్ కార్ రెంటల్. మేమైతే స్కూటీ తీసుకున్నాము. కార్ ఎందుకు వద్దనుకున్నామంటే చాలా ఎక్స్‌పెన్సివ్ చెప్తున్నారు. 1 డేకే చాలా చాలా ఎక్స్‌పెన్సివ్ చెప్తున్నారు. సో, ఇంకెందుకులే అని చెప్పి స్కూటీనే తీసుకున్నాము. మేమే కాదు చాలామంది స్కూటీస్ తీసుకున్నారు. ఎవరెవరో కొంచెం తెలియని వాళ్ళైతే కార్ తీసేసుకున్నారు. సో, మా వారైతే ఎప్పటినుంచో గోవా వస్తూనే ఉంటారనమాట. ట్రిప్స్ వేసుకుంటూనే ఉండేవాళ్ళంట. సో, ఇక్కడ మేము డెస్టినేషన్‌కైతే వచ్చేసాము. సో, ఇక్కడ టికెట్స్ తీసుకొని ఇంక లోపలికైతే ఎంట్రీ అయిపోయాము. నేనిక్కడ ఒక ఇది చూపిస్తా. అది చూస్తే మీకేం గుర్తొస్తుందో చూడండి మరి. సో, నాకైతే ఇది చూడంగానే 'త్రిబుల్ ఆర్' సీన్ లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే గుర్తొచ్చింది. సో, ఇక్కడ వ్యూ పాయింట్ అయితే ఎంత బావుందో, చాలా అందంగా అనిపించింది నాకైతే ఇది. చాలా బావుందనిపించింది కూడా. సో, అక్కడే ఉండిపోదాం అని చెప్పి జోక్ చేశా. బట్ వేరే డెస్టినేషన్‌కైతే వచ్చేసాము. అదేంటి అంటే బీచ్ మధ్యలోకి తీసుకువెళ్ళి మనకి డాల్ఫిన్స్‌నైతే దగ్గరనే చూపిస్తారనమాట. ఫర్ ది ఫస్ట్ టైమ్ నేను చూసా. చాలా అనిపించింది. వ్యూ అయితే ఇంకా మాటల్లో చెప్పనవసరం లేదు. చాలా అంటే చాలా బావుంది. కాకపోతే గోవాలో అసలంత ఎండలుంటాయని నేనస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బీచెస్ ఉంటాయి కదా అని చెప్పి చల్లగా ఉంటదేమో అనుకున్నా. బట్ చాలా హీట్ ఉంది. చాలా ఎండలున్నాయి. సో, మాతో పాటు ఇంకా చూడటానికి చాలామందే వచ్చినట్టున్నారు. బోట్స్ ఉన్నాయి కదా! కనిపిస్తున్నాయి కదా! సో, ఇక్కడ ఇదైతే చాలా గడిచింది మాకు. ఎంత బావుందో కొంచెం కింద వాటర్ కూడా నేను టచ్ చేశాననమాట. బట్ మా హస్బెండ్ ఏమో లేదు పడిపోతావు, పడిపోతావు అంటూనే ఉన్నారు. అండ్ అక్కడ అది ఫినిష్ అవ్వంగానే ఇక్కడ మేము రెస్టారెంట్‌కైతే వచ్చేసాము ఆఫ్టర్‌నూన్ లంచ్ చేయటానికి. సో, ఇక్కడ యాంబియన్స్ అయితే చాలా బావుంది. మనలాంటి రెస్టారెంట్స్ అక్కడ ఉండవనమాట. ఇక్కడ గోవాలో అన్నీ ఓపెన్ రెస్టారెంట్సే. సో, అది అయిపోగానే ఇంకా రూమ్‌కైతే వెళ్ళిపోయి కాసేపు రిలాక్స్ అవుతున్నాము. కాలే కాసేపు రిలాక్స్ అయిపోయి ఇంకా నైట్ బీచ్ వ్యూ చూడటానికైతే వెళ్దాంలే అని చెప్పి అనుకుంటున్నాము. ఇంకా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ వెంటనే ఇక్కడ ఈ లైటింగ్ సెటప్స్ దగ్గరకైతే వచ్చేసాము. నాకు గోవాలో ఏదైనా నచ్చింది అనంటే ఇదొకటి నచ్చింది. అండ్ వేరేది నచ్చింది. అది కూడా నేను నెక్స్ట్ పార్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. సో, ఇదైతే నాకు నచ్చింది. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ బై బాయ్.